మీరెప్పుడైనా అలాగా వంకాయ మిక్స్డ్ కర్రీని ట్రై చేశారా? ఈ కూర అయితే చాలా బావుంటుంది. రోటీకి బావుంటుంది, రైస్‌కి బావుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని తాలింపుని వేగనివ్వండి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెజిటబుల్స్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే బీన్స్, క్యారెట్, ఆలు, కాలీఫ్లవర్, చిక్కుడుకాయ, టొమాటో ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు మీ వెజిటబుల్స్ మీరేమనుకుంటున్నారో అవి యాడ్ చేసుకోవచ్చు. చాయిస్ అయితే మీదే. అందులోనే వంకాయ ముక్కలు, ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. వంకాయలు వగరుంటాయి కాబట్టి ఇంకొక బౌల్‌లో వేడి నీళ్ళలో ఉప్పు, పసుపు వేసుకొని వాటిలో ఒక్కసారి మగ్గించుకున్న తర్వాత అయితే వంపేసుకున్నాను. ఆ ఫిల్టర్ చేసుకున్న వంకాయలనైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోనే చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని, కొద్దిగా పసుపు, గరం మసాలా యాడ్ చేసుకొని, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కుక్ చేసుకోండి. మనకి కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా అది గ్రేవీలా ఉంది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. లేదు కొద్దిగా వాటరీలా ఉంది అంటే మాత్రం ఇంకొకసారి బయటను మగ్గించుకోవాలి వాటర్ ఇంకినంత వరకు. అంతే, ఎంతో టేస్టీ అయిన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.